మీ రాజ్యం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో సుమారుగా 4-5 గంటల కరెంటు మాత్రమే 24 గంటల కరెంటును కుదించి 4-5 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు. దాంట్లో గంట ఒకసేపు 2 గంటలు ఒకసారి పోతూనే ఉంది. ఖచ్చితంగా తక్షణమే 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మండలంలో మరి ఐకేపీ సెంటర్ల నుంచి మాయమైన ధాన్యం ఎక్కడుందో అధికారులు సమగ్రంగా విచారణ జరిపించి మరి రైతులకు అండగా నిలిచి మరి వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాల్సినటువంటి తరుణం ఉంది. ఎందుకంటే రైతులు కళ్ళానికి తీసుకొచ్చి వడ్లు అమ్మి ఐకేపీ సెంటర్లో పోయి అమ్మితే డబ్బులు వస్తాయి కదా, మళ్ళా ఇప్పుడు పంటకు పెట్టుబడి ఉంటుంది కదా అని చెప్పేసి ఆశపడుతున్నటువంటి తరుణంలో లారీలు మాయమవుతున్న సందర్భం ఎక్కడి నుంచి మాయమవుతున్నాయి, ఎవరి అండదండలతో మాయమవుతున్నాయి, దీనికి ఎవరి సహకారం ఉందో స్థానిక నాయకత్వమా స్థానిక శాసనసభ్యులు తప్పకుండా దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విషయం ఈ విధంగా ఉంటే మరి పెట్టుబడికి తీసుకురావడానికి ఇప్పటి వరకు రైతు బంధు అనేది ఇప్పటి వరకు విడతల వారికి ఇస్తా, రేపేస్తా, మాపేస్తా, దసరాకి ఇస్తా, సంక్రాంతికి ఇస్తా అని ఇప్పటి వరకు మరి రైతు బంధు అనేది రాలే. మళ్ళీ 31కి ఇస్తా అంటుండే, అది ఇస్తారా ఏరా భగవంతుడికి తెలుసు. మరి దాన్ని ఏమంటారంటే రేవంత్ రెడ్డి మాట నీళ్ల మూట చందంగా మారింది తప్ప ఒక్క మాట, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒక్క మాట కూడా స్పష్టత లేని మాటగా మేము తెలియజేసుకుంటూ, యూరియాకు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియాకు ఎట్లయితే లైన్లు కట్టిరో మరలా పునరావృతమై చెప్పులు లైన్ పెట్టేటువంటి పరిస్థితులు మళ్ళా మనకు వచ్చినాయి. రైతాంగము ప్రజలు అందరూ ఆలోచన చేసి గౌరవ మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారిని మరలా అధికారంలో తీసుకొచ్చి రైతు ప్రభుత్వం ఏర్పడే దిశగా మనం అందరం పోరాటం చేయాలని తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ. చేపడుతున్న కార్యక్రమాలకు రైతుల పక్షాన మేము ఈరోజు రాస్తారోకో చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, గతంలో కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు పాలించిన పాలనలో భాగంగా మన బీడు భూములన్నీ కులాలుగా మారినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం 3 గంటల కరెంటు ఇస్తుంది. 3 గంటల కరెంటు ఇస్తే రైతులకు కనీసం తుకంబడి పాలిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తున్నా, మన సీఎం గారు ఏమంటారంటే పెద్ద మోడల్ పెట్టుకోమని నీళ్లు పారించుకోమని చెప్తుండు. పెద్ద మోడల్ ఎట్లా పెట్టుకొస్తాయా? ఒక్కొక్కరి 1 ఇంచు 2 ఇంచు మోటార్లే పారేంత స్థితిలో మోటార్లు ఉన్నాయి. పెద్ద మోటార్లు పెట్టిన వాటికి వినియోగం ఉండదు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, నేను మరీ ముఖ్యంగా చెప్తున్నా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణ రైతులనే ఇంత పక్షపాతంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే. మరీ ముఖ్యంగా ఈ యాప్ అయితేనేమి, యూరియా వాడడం రైతులకు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. యాప్లల్లో యూరియా వాడడం అనేది సాధ్యం కాదు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నట్టుగానే యూరియా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ఇంకా ఈ చర్యలు ఈ విధంగానే కొనసాగితే రైతులతో మేము రాస్తారోకాలు చేసి ఈ కాంగ్రెస్ పార్టీని గదిలించామని తెలుపుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రైతుల కోరిక మేరకు మరి మన ఇన్ఛార్జి చెల్మిడ గారి ఆదేశాల మేరకు మరి వాళ్ళ రైతుల పక్షాన ఇలా ధర్నా చేయడం జరిగింది. గతంలో మనకు కరెంట్ 24 గంటలు నాణ్యతమైన కరెంట్ అవుతుంది. ఈ మధ్యలో ఏం చేశారు అంటే 6-6:30కి ఇచ్చి మధ్యలో 3-4 గంటలు పోతుంది. మళ్ళీ తర్వాత 5 గంటలకి క్లోజ్ అవుతుంది. దాంతో కరెంటు కూడా బరబరి రాక మోటార్ కూడా కాకుండా రైతులు ఇబ్బంది పడుతుందని ఆలోచనతోటి మరి పిలిపించడం జరిగింది రైతులు. దాని ఉద్దేశంతో మరి వాళ్ళ ధర్నా జరిగింది. కాబట్టి మరి ఇప్పటికైనా
రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది, రైతు రాజ్యం అని చెప్పుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు మరి రైతుల మీద ఇంత కక్ష మొన్న 2-3 నెలల కింద ఏం చేసింది అంటే 40-45 రోజుల్లో ఏసంగి మరి రైతు బంధువు మొత్తం చెల్లిస్తాం ఒక 40-45 రోజులు అని చెప్పాడు. ఆయన పెట్టిన గడువు కూడా దాటింది. మళ్ళీ వర్షాకాలం మొదలైంది, మళ్ళీ నారు పోసిరు. 15 రోజులు అవుతుంది రైతు బంధు రైతులకు. ఇటు వడ్లు కుంభకోణం జరిగింది, ఆ ట్రక్ షీట్ లేదు, ఆ రైతు నారు పోసిండు, ఆ రైతుకు లాగడికి ఎక్కడి నుంచి రావాలి? ఆ కుంభకోణం అయితే ఎవరైతే చేసిర్రో వారిని మరి కలెక్టర్ గారు కానివ్వండి, పోలీస్ వ్యవస్థ ఏం చెప్తూ తెలుస్తలేదు. మొన్న కరిమార పట్టవాటిలో బ్యాంకు దోసిరు, మొన్న పోలీస్ స్టేషన్ పక్కకే ఏటీఎం దోసిరు, ఏది వెల్లరెడ్డిపేట మండలం. మరి మన దగ్గర పట్టబగలైనటువంటి లారీలు 10-16 లారీలు ఇలా మాయమైనాయి అంటే ఇది ప్రభుత్వం నిర్లక్ష్యమా మరి లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా? మరి ఇది ఏం జరుగుతుంది? దీని వెనక ఎవరున్నారు? ఇంత పెద్ద కుంభకోణం జరిగిందంటే ఎన్నడూ కూడా నాకు బుద్ధి తెలుస్తుంది, నేను ఎక్కడ వినలే. మరి మన జిల్లాలో ఇది జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సిగ్గుసేటు. మరి దీన్ని ఎవరైతే చేశారో దాని వెనక ఎవరున్నారు? దాన్ని లాగి వారికి తగిన శిక్ష వేయాలని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తుంది. ఇంకొకటి సూర్య, ఇలా రైతులు వచ్చారు ధర్నాకు, వాళ్ళకు పెద్ద ఫోన్ ఉండదు, మరి వ్యాపు తెలియదు, ఊరి ఎంత బుక్ చేసుకోవాలి. అంతకుముందు 9.5 ఏళ్ళు 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో రైతు ఇంటికాడు ఉండి అట పోతుంటే సిరిసిలకు కొండపేటకు షాపుకు అట పోతుంటే డబ్బులు ఇచ్చి ఆరాంసే రైతు ఇంటికాడు ఉన్నాడు, తెచ్చి పొలం కాడేసిన రోజులుండే. మరి వాళ్ళు ఇంత దిగజారి చెప్తుందంటే రేవంత్ రెడ్డి, మరి రైతుకు రాజ్యం మేమే చేస్తున్నాం, మేమే సత్యామలు చేస్తున్నాం, మళ్ళీ నేనే 10 ఏళ్ళు ఉంటా అని చెప్పి మాట్లాడుకుంటుండు. మరి రైతులు ఇంపి కొట్టే రోజు దగ్గరున్నాయి. కోనరాపేట మండలం నుంచే ప్రభుత్వానికి నిరసన తెగ జరిగింది ఇలా అని చెప్పి హెచ్చరిస్తూ మరి వచ్చినటువంటి మన నాయకులందరికీ మరి విలేకరులందరికీ మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని తెలుస్తూ జై తెలంగాణ. మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ధర్నాలో విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో 10 ఏళ్ళు ఎంత రైతు ఏ విధంగా సుఖంగా ఉన్నాడో ఈ రోజు ఇదే రకంగా బాధపడడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రైతుకు ఆ రోజు జూన్ 15 నాటికి రైతు బంద్ చేసి వాళ్ళకు దున్నుకోవడానికి వాళ్ళకు యూరియా మందు బస్తాలను అభివృద్ధి తెచ్చుకోవడానికి రైతుకు ఎలా అయితే ఆయన సహకారం చేసి అది చేసిండో దానికి ఇలా వ్యతిరేకంగా కేసీఆర్ ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండో అదే రకంగా ఈ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అమ్ముకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు మాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే వడ్లను అమ్ముకుంటా ఉన్నారు, యూరియాను అమ్ముకుంటా ఉన్నారు, నీళ్లను అమ్ముకుంటా ఉన్నారు, కరెంటును అమ్ముకుంటా ఉన్నారు. అన్ని అమ్ముకోవడే తప్ప అభివృద్ధి చేయడం అయితే తెలంగాణలో ఏది కనిపించట్లేదు. ఇప్పటి వరకు చూస్తూ ఉంటే మిడ్మానేరు మాకు ఎండాకాలంలో తలతలలాడి ఇక్కడ గంగమ్మ వారికి ఎక్కడైతే పోలీస్ స్టేషన్ వరకు గంగమ్మ వారికి నీళ్లు ఉన్నాయో ఈ రోజు అదే వాటర్ లేకుండా ఆడ బీడుగా వెళ్తుంటే నిన్న సొప్పదండి ఎమ్మెల్యే గారు అయిన మాజీ ఎమ్మెల్యే గారు సుంకరావు సింగర్ గారు క్రికెట్ కబడ్డీ ఆడి నిరసన తెలపడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఇక్కడ కోనరాపేట మండలంలో మల్కపేట రిజర్వాయర్ ను 3 ఏళ్ల కింద మేము కంప్లీట్ చేస్తే ఇప్పటి వరకు దాంట్లో 1 టీఎంసీ నింపకుండా ఇక్కడ శాసనసభ్యులు అట్లా ఏదో చోద్యం చూస్తూ ఉన్నారు. ఏదో ఫోటోల కోసం అక్కడిక్కడ కల్లాలని తిరిగి ఇంతకుముందు మేము ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్షాలు పుష్కలంగా పడి నీళ్లు ఉండడం వల్ల వర్షాలు పుష్కలంగా పడి ధాన్యం మొలక వచ్చినా కూడా మేము కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తే ఈ రోజు వర్షాలు సహకరించకపోతే ప్రభుత్వ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు వడ్లను ఎట్లా అమ్ముకోవడం అనేది ప్రయత్నించి వాళ్ళ జేబులకు డబ్బులు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతులను ఏ కోణాన ఆదుకోవడం జరుగుతలేదు. అదే విధంగా కరెంటు చూస్తుంటే ఆ రోజు కరెంటు పోతే ఇలా విచిత్రం ఏంటంటే చిన్నపిల్లలు ఇంతకుముందు కరెంట్ అనేది తెలంగాణలో నేనే 10 సంవత్సరాలు కరెంట్ ఎట్లా ఉంటుందో ఎప్పుడు పోతుందో అనే ఆలోచన లేదు. ఇలా కరెంట్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసే కాలం వస్తుంది. కాబట్టి దీన్ని తక్షణమే ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకులు కానీ రైతులను పట్టించుకోకపోతే మీకు సర్వనాశనం అయితే మీ ప్రభుత్వం అయితే రైతులు వాళ్ళు ఏం చేయాలో యూరియా విషయంలో కానీ అండ్ ఈ కరెంటు విషయంలో కానీ మీకు కర్రు కాల్చి వార్త పెట్టి మీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ మేం కాకుండా రైతులే మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వస్తుంది. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్న నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ కరెంటును 24 గంటల కరెంటును తక్షణమే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఈ కాలం ఎట్లా సహకరించలేదు ఈ విధంగా వీళ్ళను సహకరించాలి. సహకరించకపోతే మిమ్మల్ని ఊళ్ళల్లో కూడా తిరగనియాలని డిమాండ్ చేస్తూ ఆయన హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. కరెంటు 3 గంటల కరెంట్ ఇస్తుండు, ఎటు ఒక్క మూల కూడా వార్తలేదు. 24 గంటల కరెంటు వెంటనే కవర్ కావాలి మాకు. ఈ
ఈ రాజశేఖర రెడ్డి వచ్చింది. ఈరోజు రైతుల తరఫున వాళ్ళకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మద్దతు తెలపడం జరిగింది. ఒకప్పుడు తెలంగాణ రాకముందు ఇబ్బందులు ఉండే, కరెంటు లేక, తిండి లేదు, ఠికానా లేదు. దీన్ని ఆలోచన చేసి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చిన తర్వాత 24 గంటలు కరెంటు ఇస్తున్నాం. 24 గంటలు కరెంటు 10 సంవత్సరాలు ఏకంగా రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంట్ ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు 3 గంటలే ఇస్తుంది. ఈ 3 గంటల వల్ల ఎంత ఇబ్బంది, తెల్లందాకా తిరుగుడు, మళ్ళా వెనకటి రోజులు వచ్చినాయని బాధపడుతున్నారు రైతులు. వెంటనే 24 గంటలు కరెంట్ ఇవ్వాలి. యూరియా అనేది కూడా రైతులు బాధపడుతున్నారు. యాప్ అనేది పెట్టినావు, నీకెందుకయ్యా యూరియా తినేదా? యాప్ ఎందుకు? నీకు చదువు రానోడు ఈయన చదివిన యాప్ మొదలు పెడతాడా? యాప్ ఉంటేనే యూరియా ఇస్తానంటే ఏమన్నట్టు. యాప్ లేకుండా స్వచ్ఛందంగా ఎన్ని బత్తాలు అవసరం ఉంటే రైతుకు అన్ని సప్లై చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు మేము యూరియా బత్తాలు ఇంటికాడ వేసినాం, ఇంటికా రోజులు కూడా వేసినాం. ఎటువంటి ఇబ్బంది రానియలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంత ఇబ్బందులు పడుతున్నాం. రైతు బంధు రాలేదు, మన కరెంటు తోటి గోస, యూరియా బత్తలతోటి గోస, వడ్ల కొనుగోలుతోటి కూడా గోస. వడ్ల కొనుగోలు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కొనుగోలు చేసిరు. ఎక్కడ కూడా దోపకం జరగలే, ఎక్కడ కూడా ఇట్లా దౌర్జన్యం జరగలే, ఎక్కడ కూడా ఒక లారీ కూడా అమ్ముకున్నట్టు ఎక్కడ కూడా దాఖలు లేవు. నిన్న మొన్న చూస్తే సిరిసిల్ల జిల్లాలో 3 కోట్ల స్కామ్ జరిగిందండి, 5 కోట్ల స్కామ్ జరిగిందండి. ఎక్కడ పోతున్నాయి ఈ అట్లన్నీ? ఎవరు అమ్మిస్తుర్రు? దీని వెనక ఎవరున్నారు బయట పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పిఎస్ఎస్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రతి రైతు దగ్గర అడ్లు కొనాలి. మహిళా సంఘాలకు అప్పుడు ఇయ్యలే, ఏదైనా ఇబ్బంది పడతారు, ఇట్లనే దోపకాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళకి ఇయ్యద్దు, మోసం చేస్తుంది గవర్నమెంట్ అని మహిళా సంఘాలకు ఇయ్యలేము. మేము అప్పుడు అన్ని సింగిల్ విండో చైర్మన్లకు ఇచ్చి, బ్యాంకులకు ఇచ్చి, వాటిలో ఒక్క ఇత్తు లేకుండా కొన్నాం. అప్పుడు ఎటువంటి దోపకాలు జరగలే. ఇప్పుడు పిఎస్ఎస్ సెంటర్లను తీసేసి నీ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లకు ఇచ్చి నీ కాంగ్రెస్ లో నువ్వు అక్కడ ఏజెంట్లను పెట్టుకొని అక్కడ అన్ని ఉన్న లారీలన్నీ మాయం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అది ఎమ్మెల్యే సాబ్ ఎక్కడ మల్కాపేట నుంచి మొదలైంది. మల్కాపేట ఎవరు కాంగ్రెస్ ఆయన కాదని అంటారు. ఇక్కడ ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి ఆయన కాదు అని అంటే మేము ఇక్కడ స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి ముక్కు రాసుకుంటూ పోతాం. ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి. మా అభ్యర్థి కాదంటాడు. ఎవరు వాళ్ళు నిన్న ఏది పోస్ట్ పెట్టి మా కాంగ్రెస్ సంబంధమే లేదంటారు. అంటే ఆయన కుటుంబం మీకనా? నిన్న మొన్న మీరు ఆయన వాడుకున్నారు కాంగ్రెస్ అని, వాడు మీ మన గ్రామశాఖ అధ్యక్షుడు అని ప్రకటించుకుంటారు. మల్కాపేట ఎల్లమ్మ కాడ కూర్చుండి దాని కొరకు కొట్లాటలు అవుతాయి. ఇవాళ మా కాంగ్రెస్ అభ్యర్థి కాదంటే ఏమన్నట్టు? ఇక్కడ ఉన్నాడు శాసనసభ్యులు ఉద్రంగిలు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి గ్రామంలో అక్కడ ఏజెంట్ చేసుకొని మొత్తం లారీలన్నీ మొత్తం మాయం చేసింది. గోదాంకాడి ఒకసారి అక్కడికి పోతే ఒక మహిళ ఉన్నది గంతే. గోదాంకాడ కోట్ల మొత్తం అడ్లున్నాడు. అది ఎక్కడ ఎవడు కావాలి ఎవడు చేయాలి అక్కడ? ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు ఆలోచన లేదా? ఏమన్నంటే బీసీ అని ఒకటి అందుకున్నారు. మీరు ఎదగనిత్తలేరని. ఏమి ఎదగనిత్తలేమా? మిమ్మల్ని ఎమ్మెల్యే సాబులు ఎదగనిత్తలేమా? తిరిగంగా అంటున్నావా? పని చెయ్యమంటున్నాం, నీ ఎటువంటి విచారణ జరపమంటున్నావు. దీని వెనుక కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారో దాన్ని బయటకు తీయాలి. ఇంకా ఉన్నారు, ఇంకా కూడా కుంభకోణం ఇంకా విచారణ జరగాలి. అరెస్ట్ ఎందుకు చేయలేదా? ఈ కాంగ్రెస్ కార్యకర్తను కాబట్టి నువ్వు నిన్న మొన్న వారం రోజుల దాకా నీ దగ్గరనే దాచుకొని, ఈ ఏజెంట్లను అందరు నీ దగ్గర దాచుకొని అక్కడ ప్రెస్ మీడియాకు చూపించకుండా నువ్వు పోయి అరెస్ట్ చేయించి పట్టుకపోరని చెప్తావు. నీ దగ్గరనే ఉంచుకొని అంటే నా అభ్యర్థి కాదు, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాదంటావు. కాంగ్రెస్ పార్టీ కాదన్నావు కదా. ఇక ఇప్పుడు చూస్తున్నా చూడండి, ఇక వీడియోలో ఉన్నాయి. కాంగ్రెస్ అంటే ఆయన కుటుంబం మీక నాయిగా అంటే మీరు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటుర్రు. ఇది కుంభకోణం, భారీ కుంభకోణం ఉంది. ఇది మల్కాపేట కాంచి స్టార్ట్ అయింది. ఇగో ఈ ఉన్న అభ్యర్థి, ఇగో ఈ బాణం గుర్తున్న అభ్యర్థి వాళ్ళ క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి. ఇక ఎక్కువ అడిగిన మల్కాపేటలు ఉన్నారు, వీళ్ళని అడగండి కాంగ్రెస్ అయినా కాదా అనేది చెప్తారు. పోయి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రావగానే మా కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. ఆయన వాళ్ళ తరఫున వార్డు మెంబర్కి వెళ్తాడు, మీరు ఏజెంట్ను పెట్టుకుంటారు, మీరు అంతా కుంభకోణమై కోట్ల వ్యాపారం చేస్తారు. దీన్ని విచారణ చేయాలి. దీన్ని వెనక ఎవరెవరు ఉన్నారు మొత్తం విచారణ చేయాలి. దీని మీద స్పందించలేడు ఎందుకు ఎమ్మెల్యే సాబ్? ఇంకా కూడా
అక్కడ రుద్రంగిలో నిన్న అరెస్ట్ చేయించావు, నీ దగ్గరనే ఉన్నటువంటి అభ్యర్థిని. ఇవాళ మల్కపేటకు చెందిన వ్యక్తిని ఆనాడు తోలుకపోతావు నీ దగ్గర పెట్టుకొని. ఎట్లా ఏంటిది, ఏం నడుతుంది, దీని వెనక మతలబ్ ఏంటిది, దీన్ని విచారణ చెయ్యి. దీని మీద ఇంతవరకు కూడా నువ్వు స్పందించాలి. ఏమన్నా చిన్న వాళ్ళతో స్పందిస్తున్నావు. దీని కోట్ల వ్యాపారం నడుతుంది ఇక్కడ. మొత్తం మోసం చేసింది అంతా రికవర్ చేయాలి. వాళ్ళకి శిక్ష పడేదాకా మేము ఊకుండేది లేదు. మా పోరాటం సాగుతూనే ఉంటుంది. దీన్ని పెద్ద ఎత్తున తర్వాత మొత్తం ఇక్కడ ఐకేపీ సెంటర్లు ఎక్కడెక్కడ 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు జరుగుతున్నాయి. మొత్తం తీయాలి దాన్ని. ఎక్కడెక్కడ మోసమైంది, మీ గోదాములు ఎంత ఉంది, నిల్వ ఎంత వేయింది అనేది కూడా తెలుసుకోవాలి. గోదాం చూడండి, పరిశీలన చేయి ఎమ్మెల్యే గారు. గోదాం కాడ ఎంత పుచ్చువైతే అడ్లు పోతున్నాయో. అక్కడ కావాలి కూడా లేడు, నేను ఫోటో తీద్దామని. కావాలి ఒక మహిళ ఉన్నది అక్కడ గోదాం కాడ. అక్కడ గోదాం నిండి అడ్లు ఉన్నాయి. ఏంది అశ్రద్ధ. దీన్ని విచారణ చేయాలి. కాంగ్రెస్ క్యాండిడేట్లను పెట్టుడు బంద్ చేయి. నీ మొత్తం కళ్ళల కాడ కాంగ్రెస్ ఏజెంట్లే, వేరే మనిషి లేడు అక్కడ. ప్రతి గ్రామంలో పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. వెంటనే మీరు ఈ వడ్ల కుంభకోణాన్ని బయట పెట్టేదాకా మా పోరాటం సాగుతుంది. దాని వెనుక ఎమ్మెల్యేలు పెద్ద వాళ్ళు ఉన్నారు, అధికారులు ఎవరు ఉన్నారు, అక్కడ డిఎం ఏం చేస్తుండ్రు, అక్కడ దానికి సంబంధించిన పౌర సరఫరా అధికారి ఏంటి పాత్ర, ఈయనదేంటిది, నీ పాత్ర ఏంటిది, నీ పాత్ర కూడా ఏంటిదో దాన్ని విచారించి బయట పెట్టేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. జై తెలంగాణ.